అంతా కొత్తవారితో తెరకెక్కిన చిత్రం హుషారు పిట్టలు. అంష్, వాసవి గణేశన్ జంటగా భిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట్ యాదవ్ నిర్మించారు. టీజర్, ట్రైలర్తో బజ్ క్రియేట్ అయిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. యువతను టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. మాసినపల్లి రవి చదువులో ఫస్ట్, 10వ తరగతి స్కూల్ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడు. అదే ఊళ్ళో ఉండే చిట్టి రవిపై ఇష్టం పెంచుకుంటుంది. అయితే రవికి ప్రేమ, అట్రాక్షన్ ఇవేమీ తెలీదు. అతని ప్రపంచం అంతా చదువే. అతని చుట్టూ ఉండే బ్యాచ్లో ఉండే బాలన్న రవిని ప్రభావితం చేసి తప్పుదారిలోకి తీసుకువెళ్తాడు. బాలన్న మాటలకు, చేష్టలకు అట్రాక్ట్ అయిన రవి ఆపై చిట్టి తల్లి ప్రేమలో పడతాడు. యుక్త వయసులో వచ్చే మార్పులు, అవగాహన లేమితో ఇద్దరూ దారి తప్పి హద్దులు దాటేదాకా వెళ్తారు. వీరిద్దరి వ్యవహారం తెలిసిన చిట్టి అక్క శైలు హెచ్చరించినా వినే పరిస్థితిలో రవి, చిట్టి ఉండరు. హద్దు దాటిన విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో వీరిద్దరి పరిస్థితులు తారుమారవుతాయి. అప్పుడు వారిద్దరి కుటుంబాలు ఎలా స్పందించాయి, చిన్న వయసులో తెలిసి తెలియక చేసిన తప్పు ఎలాంటి పరిణామాలకు దారితీసింది, రవి, చిట్టి జీవితాలు ఏమయ్యాయి అన్నది కథ. స్కూలింగ్ పూర్తయిన ఓ యువకుడు, స్కూలింగ్లోనే ఉన్న యువతి శరీరాకర్షణకు లోనే చేసిన పని వారి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపిందన్నది ఈ సినిమా ఇతివృత్తం. దీనికి బోల్డ్ కంటెంట్తో పాటు ఫాదర్ సెంటిమెంట్ను, చివర్లో ఓ సందేశాన్ని జోడించి దర్శకుడు తెరకెక్కించాడు. గతంలో ఇదే తరహాలో చిత్రం, ఈ రోజుల్లో వంటి చిత్రాలు కొన్ని వచ్చాయి. అయితే ఈ సినిమా వాటికంటే బోల్డ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా రవి, చిట్టి మధ్య ప్రేమ, రెచ్చగొట్టే మాటలు, శారీరక ఆకర్షణ, ఆ తర్వాత శృంగార కలాపాలతో నిండిపోయింది. బోల్డ్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగులకు కొదవలేదు. ఇంటర్వెల్ టైంలో వచ్చే ట్విస్ట్తో కొద్దిగా ఆసక్తి పెరుగుతోంది. అక్కడి నుంచి కథ, ఫ్యామిలీ, ఫాదర్ సెంటిమెంట్ వైపు టర్న్ అవుతోంది. ఇద్దరూ చేసిన తప్పు వల్ల ఇరు కుటుంబాల మధ్య సంఘర్షణ, ఎంత ఆవేదనకు గురయ్యారనే అంశాలను కొంత భావోద్వేగంతో మలిచారు. ఫాదర్ సెంటిమెంట్ సీన్స్ కొన్ని చోట్ల తేలిపోయాయి. పిల్లల ఫోన్ల వాడకం, యుక్త వయసులో వచ్చే శారీరక, మానసిక మార్పులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. తెరపై వల్గారిటీ, ఎక్స్పోజింగ్ లాంటివి చూపించకుండా వాటిని ఫీల్ అయ్యేలా చేశారు. ఇక హీరోయిన్ పాత్ర కండోమ్స్, వయాగ్రాను స్వయంగా హీరోకిచ్చి ఇంకా కోరికలు పెరగాలని చెప్పే సన్నివేశాలు ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేలా లేవు. మైనర్ బాలికతో శృంగారం చేస్తే పోక్సో యాక్ట్ తప్పదని ఆ తరహా సన్నివేశాలు వచ్చిన ప్రతిసారి డిస్క్లైమర్ వేశారు తప్ప వాటిని చూపించకూడదనే ఇంగిత జ్ఞానం మాత్రం లేకపోయింది. బోల్డ్ కంటెంట్ను డీల్ చేసినంతగా సందేశాత్మక సన్నివేశాలను దర్శకుడు సరైన పద్ధతిలో డీల్ చేయలేకపోయాడు. ఆయా సీన్స్లో ఇంకా భావోద్వేగాలను బలంగా చూపించి సందేశం ఇచ్చే అవకాశం ఉన్నా దర్శకుడు చేయలేకపోయాడు. ప్రీ క్లైమాక్స్ కొద్దిగా ఆసక్తికరంగా ఉంది. అయితే క్లైమాక్స్ మొత్తం ఊహకు అందేలాగే ఉండి తేలిపోయింది. హీరో అంష్, హీరోయిన్ వాసవి గణేశన్ ఇద్దరికీ ఇది తొలి సినిమా. అయినా నటన పరంగా పాత్రల్లో ఇమిడిపోయారు. టీనేజర్స్లో ఉండే అమాయకత్వం, ఆకర్షణ, భయాలను న్యాచురల్గా తెరపై ఆవిష్కరించారు. హీరోయిన్ తండ్రి పాత్రలో గోవర్ధన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రణీరెడ్డి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో హీరోయిన్ను డామినేట్ చేసింది. ఇతర పాత్రధారులు అంతా ఓకే. బోల్డ్ కంటెంట్కు తగ్గట్టే లిరిక్స్ కూడా ఉండడం విశేషం. ఎమోషనల్ సీన్స్ను నేపథ్య సంగీతం ఎలివేట్ చేసింది. పల్లె వాతావరణానికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. నిర్మాణ విలువలు ఓకే. ఈ తరహా కథలు ఎన్ని వచ్చినా ఫస్ట్ హాఫ్లో బోల్డ్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ యువతను ఆకట్టుకుంటాయి.